హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ అంబేద్కర్ జిల్లాలో మరి నిన్న ఒక సంఘటన జరిగింది. ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తి వైసీపీ ప్రభుత్వం మారింది. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటి నుండి మీ సంగతి చూస్తామంటూ ఒక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ చేతికి ఒక లెటర్ రాసి చెప్పుల దండ వేసినటువంటి పరిస్థితి మనం చూస్తాము. నిజానికి ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రజలకు సంబంధించిన విషయంలో ప్రజలకు గత ప్రభుత్వం చేయనటువంటి వాగ్దానాలు కానీ గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి వాగ్దానాలు ఏవైతే వాటిని గల్లాబట్టి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితుల నుండి ఈరోజు విగ్రహ ధ్వంసం, దాంతోపాటు మహనీయుల విగ్రహాలకు సంబంధించిన విషయంలో దాడులకు సంబంధించిన విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సంబంధించిన విషయంలో ఏ అంశాలను మర్చిపోయింది అనే విషయాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన విషయంలో పూర్తిగా గల్లబట్టి అడిగేటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారి సరిగ్గా వారం కూడా గడవకముందే ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్టుగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో విగ్రహ ధ్వంసాలు ఎక్కడ చూసినా కూడా పేర్ల మార్పుకు సంబంధించిన విషయంలో వైఎస్ఆర్ పేర్లు ఉన్న దగ్గర ఎన్టీఆర్ పేర్లు లేదు అని అంటే వైఎస్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ విగ్రహాల ధ్వంసము, వైఎస్ఆర్సీపీ జెండా గద్దెలు ఏవైతే ఉన్నాయో జెండా గద్దెల ధ్వంసము జరుగుతూ మనం చూస్తున్నాం. కానీ అమలాపురంలో కోనసీమ అంబేద్కర్ జిల్లా గంగవరం మండలం గంగవరం మండలం బాలాంతరం లాకుల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి ఎరుపు అక్షరాలతో ఉత్తరం రాసి చేతికి తగిలించారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డిఎస్పీ బి రామకృష్ణ ఆధ్వర్యంలో హుటాహుటిన క్లూస్ టీంతో చేరుకొని పరిశీలిస్తున్నారు. విచారణ జరిపిన దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పడం జరిగింది. మరి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి పోలీసులు చెబుతున్నప్పటికీ ఇప్పటికీ కనీసం ఆ విగ్రహానికి ఆ చెప్పుల దండ వేసింది ఎవరు, ఆ విగ్రహానికి క్లియర్గా లెటర్ రాసి పెట్టింది ఎవరు అని చెప్పేసి పోలీసులు తెలుసుకోకపోరా, లేదంటే పోలీసులు తెలిసినా కూడా ఇప్పటికీ అరెస్ట్ చేయట్లేదా? కోనసీమ అంబేద్కర్ జిల్లాకు సంబంధించిన విషయంలో ఎందుకు పోలీసులు ముఖ్యంగా డిఎస్పీ రామకృష్ణ గారు ఇప్పటి వరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? మళ్ళీ దీంట్లో కొసమెరిపోయింది అని అంటే ఎవరైతే దళిత నాయకులు ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదంటే సోషల్ మీడియా ద్వారా వాళ్ళు కంప్లైంట్ చేయాలన్న ప్రయత్నం కానీ లేదంటే వాళ్ళు చేసేటువంటి అంశాన్ని ఈ పోలీసుల దగ్గరికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తే ఈ దళిత నాయకుల్ని బెదిరించేటువంటి రాజకీయాలు అక్కడ కనబడతా ఉన్నాయి. ఎందుకు? ఈ లెటర్ రాసినటువంటి పిల్లగాడు కాపు కులానికి సంబంధించిన వ్యక్తి అని ఈరోజు జనసేన అక్కడ టీడీపీ పార్టీతో అది కలిసి అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి ఈ రకంగా చేస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు కోనసీమ జిల్లాలో? బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఒక అవమానం జరిగినప్పుడు ఏ మహనీయుని విగ్రహం అది బాబాసాహెబ్ అంబేద్కర్దా లేదు అని అంటే గాంధీ విగ్రహమా, నెహ్రూ విగ్రహమా, ఇందిరాగాంధీ విగ్రహం, ఎవరి విగ్రహమైనా కూడా విగ్రహాల ధ్వంసం జరుగుతున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? నిన్నటి వరకేమో వైసీపీ నాయకుల మీద దాడులు, వైసీపీ నాయకుల మీద కానీ వైసీపీ వాహనాల మీద కానీ వైసీపీ నాయకుల ఇండ్ల మీద కానీ మంత్రుల ఇండ్ల మీద కానీ దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు అక్కడే ఉండి దాడులు చేస్తున్న వాళ్ళని కనీసం బెదరగొడుతున్నారు తప్ప వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ జరగట్లేదు. వైసీపీ గద్దెలకు సంబంధించిన విషయంలో కానీ జెండా గద్దెలు కానీ వైసీపీ విగ్రహాలు కానీ లేదంటే వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి శిలాఫలకాలు కానీ వాటి అన్నింటినీ ధ్వంసం చేస్తూ ఉన్నారు. అది రాజకీయంగా వీళ్ళకి నచ్చకపోతే చేస్తున్నారు కావచ్చు. కానీ ఇక్కడ లెటర్ చదివినట్లయితే క్లియర్గా ఒరే పిల్లి రాంబాబు, నువ్వు మీ నాన్నకి పుట్టినవాడు కాదు, మీ అమ్మని ఒకరోజు డాష్ పుట్టినావు, అది మర్చిపోకు రాంబాబు, మాల లంజగొడుకులారా, ఇన్నాళ్ళు మీ వైసీపీ ప్రభుత్వం, ఇక నుండి మా ప్రభుత్వం, మీ ఆటలు సాగవు, ఇకపై ఎర్రపోతవరం రాజకీయం నా ఇంటి దగ్గర నుండి చేస్తాను, ఏం బీక్తారా మీరు అని మాల బూతులు మాట్లాడుతూ మీకు అంబేద్కర్ పెద్ద దేవుడు, ఆడో పెద్ద ఎదవ, మీ పిల్లలని మీ ఇంటికి వచ్చి డాష్ తాము ఏం చేస్తారా మాల లంజగొడుకులారా అని చెప్పేసి ఇంత దారుణమైనటువంటి భాషలో విగ్రహానికి ఒక లెటర్ రాసి పెడితే పోలీసులు ఇప్పటివరకు వ్యక్తుల్ని అరెస్ట్ చేయకపోవడం కాదు, కనీసం అరెస్ట్ చేయండి అని చెప్పేసి దళిత నాయకులు ధర్నాలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని బెదిరించడం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది? ఏం జరగాలి అసలు? నిజానికి ఇక్కడ రెండు రకాల కోణాలు ఉన్నాయి, దయచేసి ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిన తర్వాత వైఎస్ హయాంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో వాళ్ళందరి ఇండ్ల మీద దాడులు జరుగుతున్న క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి కావాలని కొంతమందిని ఎగేసి ఇట్లాంటివి చేయించి దళితుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో.
లేదంటే నిజంగానే ప్రభుత్వం మారింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయింది, మా అధికారం వచ్చింది, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మా కాపులకు మా కమ్మలకు రాజ్యాధికారం వచ్చిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కమ్మలు కాపులు కావాలని చెప్పేసి మళ్ళీ ఆ ఆంధ్రప్రదేశ్లో ఒక చుండూరు కానీ ఒక మొత్తానికైతే అలాంటి వాతావరణాన్ని పుట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారా? మరి ఈసారి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓట్లేసి ప్రజలు ప్రభుత్వాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రజలకు అభివృద్ధి ఏం చేస్తాము, అభివృద్ధి ఎలా ఉండాలని చెప్పేసి విషయంలో మాట్లాడుకోవాలి. కానీ ఈ దాడులకు సంబంధించిన విషయంలో ఎందుకు ఇప్పటి వరకు కనీసం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళెవ్వరూ ఈ పొత్తులో ఉన్నటువంటి ఈ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. పోలీసులు ఈ వ్యక్తి ఎవరైతే ఈ లెటర్ రాసి ఇక నుండి నేను చెప్పినదే శాసనం, మేము దాన ధర్మాలు చేసిన ఫ్యామిలీ మాది, మాకు మీకు రాజకీయాకి చాలా తేడా ఉంది, నన్ను కానీ నా అనుచరుల జోలికి కానీ వస్తే చాలా ఇబ్బంది పడతారు, రాంబాబు జాగ్రత్త, మాలా లంజోకులారా జాగ్రత్త, నన్ను ఏమీ పీకలేరు జాగ్రత్త, మాలా ఎదవల్లారా అని చెప్పేసి రాసినటువంటి వ్యక్తిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒకవేళ కావాలనే టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు దళితులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసే కుట్రలు చేసేదంటే ఆ కుట్రలే బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని వాడుకోవడము, బాబాసాహెబ్ అంబేద్కర్ని అడ్డుపెట్టుకొని దళితుల్ని రెచ్చగొట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో దళితులకు కమ్మలకు దళితులకు కాపులకు మధ్యలో గొడవలు పుట్టించాలని ప్రయత్నం కనుక జరిగితే దానికి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదిందో ఆ చంద్రబాబు రాజ్యం కానీ పూర్తిగా ఆల్రెడీ చంద్రబాబుకు తెలుసు. అదే టీడీపీ హయాంలో కానీ ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో కానీ దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారో, ఏ రకమైన కత్తి పద్మారావు లాంటి ఉద్యమకారులు కనుక మళ్ళీ రంగంలోకి దిగితే టీడీపీ ప్రభుత్వం దానికి సంబంధించిన విషయంలో మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా కత్తి పద్మారావు లాంటి నాయకులు మళ్ళీ అమలాపురం వచ్చేంత వరకు ఈ విషయాన్ని తీసుకుపోకుండా వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా అంబేద్కర్ విగ్రహాలకి ఇలాంటివి జరగకుండా అవమానాలు జరగకుండా ఉండాలంటే వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. వీలైతే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మహనీయుల విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో బాబాసాహెబ్ అంబేద్కర్ది కానీ గాంధీ కానీ నెహ్రూ కానీ ఈరోజు మీ ఆలయాలకు సంబంధించిన విషయంలో, చర్చిలకు సంబంధించిన విషయంలో, మీ మసీదులకు సంబంధించిన విషయంలో మీరు కల్పిస్తున్న రక్షణ ఏ విధంగా అయితే ఉందో, మీరు తీసుకునే చర్యలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ చర్యలన్నింటినీ మహనీయుల విగ్రహాలకు సంబంధించిన విషయంలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అనంటే చలో కోనసీమ అంబేద్కర్ అని చెప్పేసి ఆనాడు కోనసీమ అంబేద్కర్ జిల్లాకు పేరు పెడుతున్న క్రమంలో అడ్డుకున్నటువంటి క్రమంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు బగ్గుమని చెలో కోనసీమకు పిలుపునిచ్చినట్టుగానే రేపటి రోజున మళ్ళీ చెలో కోనసీమ జిల్లాకు పిలుపునిచ్చే ప్రయత్నం జరగకుండా చూసుకుంటే బాగుంటుందని. ఎందుకనంటే ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నా కూడా తప్పకుండా దాంట్లో దళితులే ఎక్కువ పాత్ర పోషించాలనే విషయాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. దళితులు బీసీలు మిమ్మల్ని మోస్తున్నారు కాబట్టి మీరు నాయకులు అవుతున్నారు. మరి అట్లాంటి విషయంలో ఈరోజు దళితులకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి అంబేద్కర్ విషయంలో ఇంత అవమానం జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం, పోలీసు వ్యవస్థ కూడా నిద్రపోయినట్లుగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకపోవడం, మరి అధికారంలో కమ్మలు కాపులు ఉన్నారు కాబట్టి ఆ కులాల వాళ్ళు ఏం చేసినా కూడా మేము వాళ్ళని అరెస్ట్ చేయమనే ధైర్యంతో ఇవన్నీ కనుక చేస్తే రేపటి రోజున టీడీపీ ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం తప్పకుండా జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి. దాంతోపాటు అమలాపురంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా మహనీయుల విగ్రహాలకు అవమానం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వాన్ని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, చెలో కోనసీమకు మళ్ళీ పిలుపునిచ్చే విధంగా చెలో ఆంధ్రప్రదేశ్, చెలో విజయవాడకు అవసరమైతే చెలో సెక్రటేరియట్ రేపు 12వ తేదీ రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ప్రమాణ స్వీకారం లోపే దీనికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లేకపోతే మాత్రం ఆ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా దళిత సంఘాలు చేస్తాయనే విషయాన్ని మేము హెచ్చరిస్తాము. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.